వెల్కమ్ ఈవీ లైఫ్. ఈ వీడియోలో మనం ఇప్పటివరకు బైక్ ట్యాక్సీలో లాంగెస్ట్ రైడ్ ఇదే ఎలక్ట్రికల్ స్కూటర్తో. ఇప్పటివరకు నేను ఇన్ని కిలోమీటర్లు ఎప్పుడూ ట్రావెల్ చేయలేదు ఎలక్ట్రికల్ స్కూటర్లతో. మనం చిన్నగా లోకల్లోనే తిరిగాం, కానీ 31 కిలోమీటర్స్ లాంగ్ రైడ్ అనేది, వన్ సైడ్ 31 కిలోమీటర్స్ అనేది లాంగ్ రైడ్ అనేది చేసాము. దాని యొక్క ఫీడ్బ్యాక్ అనేది, రివ్యూ అనేది నేను మీకు చెప్తాను. ఎలా ఉంది, ఏంటి, మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను యాప్లో చూపిస్తాను మనం ఎన్ని కిలోమీటర్లు రైడ్ అనేది. కప్రాడ నుంచి ఎన్జిఓస్ కాల్ నుంచి భీమ్లీ వరకు ట్రావెల్ చేసాం. ఇది మీకు చూస్తున్నారు కదా, టోటల్ 32 km చూపిస్తుంది. మనం ట్రావెల్ చేసింది వచ్చి 1 hour 11 minutes అయింది డ్రాప్ అయ్యేసరికి. విత్ యాప్లో మీ ప్రూఫ్తో చూపిస్తున్నాను. 32 kilometers మనం ట్రావెల్ చేసాం. దీనికి మనము రైడ్ ఎలా వచ్చింది, ఎంత అమౌంట్ వచ్చింది, ఏంటనేది అది కూడా నేను చూపిస్తాను మీకు ముందు. కానీ రైడ్ అప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మనకి ఫస్ట్ మెయిన్ థింగ్. ఎప్పుడైనా లాంగ్ రైడ్స్ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు నేను రైడ్ గురించి మీకు చూపిస్తున్నాను. ఇది మనం నిన్న చేసిన రైడ్. నిన్న డేట్లో థర్డ్ ఓపెన్ చేస్తే మనకు వచ్చిన అమౌంట్ 237 రూపీస్. కస్టమర్కి మనకు పే చేసింది 250 రూపీస్ పే చేశారు. దీంట్లో మనం ఏంటంటే రైడ్ మంచి ఎర్నింగ్స్ వస్తాయి, కానీ ఛార్జింగ్ మనది ఈవీ వెహికల్ కాబట్టి ఛార్జింగ్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నియర్ బై ఛార్జింగ్ స్టేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇన్కేస్ ఫుల్ ఛార్జ్ ఉన్నా మళ్ళీ రిటర్న్ రావాలి కాబట్టి రైడ్స్ ఉంటే లేకపోతే మళ్ళీ మీరు ఖాళీగా రావాలి. దాన్ని బట్టి మీరు చూసుకొని ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఏమైనా దగ్గరలోనే చూసుకోవాలి. నేను దగ్గరలో ఒక ఛార్జింగ్ స్టేషన్ దగ్గర కూడా వెళ్ళి నేను ఛార్జ్ చేసుకున్నాను, థర్డ్ పార్టీది. దాని మీద కూడా ఒక వీడియో చేశాను, మీకు పోస్ట్ చేస్తాను. కానీ లాంగ్ రైడ్స్ తీసుకుంటే మంచిదే, మంచి ఇన్కమ్గా జనరేట్ అవుతుంది. కానీ ఏంటంటే మెయిన్ మనది ఈవీ వెహికల్ కాబట్టి ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం వచ్చినా మనకి కొంచెం రిస్క్. దాన్ని మీరు గమనించి మన స్కూటర్ యొక్క ఛార్జ్ని చూసుకొని దాన్ని బట్టి లాంగ్ రైడ్ మనం యాక్సెప్ట్ చేయొచ్చు. మంచి ఎర్నింగ్స్ వస్తాయి. ఇటువంటి రైడ్లో నాకేం ప్రాబ్లం రాలేదు. కానీ నైట్ టైం కాబట్టి కొంచెం, డే అనుకోండి మనకి ఏమైనా హెల్ప్ కావాలన్నా తక్కువ దొరుకుతుంది. కానీ నైట్ టైం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయాలి. దీంతోపాటు మీరు ఏంటంటే ఎయిర్ ప్రెజర్స్ కానీ, మన పంప్ కానీ అలాంటిది ఏదైనా మన దగ్గర జాగ్రత్తగా ఉంటే బెటర్. ఫస్ట్ థింగ్ అయితే ఛార్జింగ్ స్టేషన్స్ మన నియర్ బై ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నీట్గా మనం రైడ్ అయిపోగానే వెళ్ళి ఛార్జ్ కనెక్ట్ చేసుకుని మళ్ళీ ఇంకో రైడ్ తీసుకుని వెళ్ళొచ్చు. ఈవీ వెహికల్తో మంచి ఎర్నింగ్స్ చేయొచ్చు, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మనం చేస్తే బాగుంటుంది. ఈ వీడియోస్ అన్నీ చూస్తున్నాను, నేను షేర్ చేస్తుంటాను నా యొక్క ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ వీడియోస్ చూస్తున్నారు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.